సినిమా 10th రిలీజ్ ఉంది. మరి దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆల్రెడీ నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి హిట్ కొడతామని చెప్పేసి దానిపైన జరుగుతుంది. ఒకటే అండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. 15 ఏళ్ళుగా కళ్ళు కాచేలా వెయిట్ చేస్తున్నాం. సిసింద్రిలో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నటన అనేది ఏమి తెలియనప్పుడు, అసలు ప్రపంచానికి నటన అనేది ఒకటి ఉంటుందని చెప్పి తెలియని విషయము. తల్లిదండ్రులు అంటే వీళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు అనే వాళ్ళు కూడా ఒక క్యారెక్టర్ అని చెప్పి మన జీవితంలో ఉంటుందని చెప్పి తెలియని వయసులోనే ఒక సినిమాలో నటించి ఆ సినిమాను బంపర్ హిట్ చేసిన చరిత్ర మన హీరో గారిది. అప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడైనా రాకపోతుందని. మనంతో చేశారు కానీ అందులో జస్ట్ ఒక గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా తోటి, ఈ సినిమాలో చూసిన ఆ గ్లిమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఆ గ్లిమ్స్ తోటి ఆ సాంగ్ రిలీజ్ లో హీరోయిన్ అండ్ హీరో మధ్యలో ఆ కెమిస్ట్రీ చూశాక మాకు కూడా క్లియర్ గా ఏర్పడింది ఒకటేనండి, బంపర్ హిట్ కొట్టడం అయితే గ్యారంటీ. కాకపోతే ఏ లెవెల్లో వస్తుంది, ఎంత రికార్డ్ కొట్టబోతుంది, దాని మీద మాకు కొద్దిగా ఫస్ట్ డే నాడు వరకు మేము వెయిట్ చేయాలని చెప్పి చూసుకుంటాం. హిట్ అనేది గ్యారంటీ. 100 కోట్లు మాత్రమే అయిపోతుందా, లేకపోతే 300-400 కోట్లు కొట్టగలుగుతుందా? మా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒకటేనండి, 400 కోట్ల మార్క్ అయితే ఈజీగా చేరుకుంటుందని చెప్పేసి. అది కనుక చేరుకుంటే మాకు పండగే. సో ఇంకొకటి, ఈ సినిమాలో చాలా వరకు సినిమాని కానీ ట్రైలర్ లో ఇంకా సాంగ్స్ లో కూడా చూపించడం జరిగింది. ఆల్రెడీ సినిమా లీక్ అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది. అంటే సినిమా లీక్ అయిందంటే కొద్దిగా గొప్ప స్టోరీ అనేది బయటకు వచ్చిందండి. అది స్టోరీ బయటకు రావడం వల్ల లీక్ అని చెప్పేసి కాదు, సినిమా లీక్ అని చెప్పేసి ఒకనొక టైంలో ఎన్టీఆర్ గారి లీక్ అయింది, దాన్ని అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది ఇంకా లీక్ కాలేదు, సినిమా స్టోరీ మాత్రం తెలిసింది ఈ రకంగా ఉండబోతుంది అని చెప్పి. చాలా బాగుందండి స్టోరీ అనేది. హీరో హీరోయిన్ మధ్యలో ప్లస్ ఆ ఫైటింగ్ సీన్ లో కూడా ఏదైతే ఎమోషన్ చూపించారో చాలా బాగుంది. అవి కూడా చాలా బాగా పడినాయి. సినిమా రిలీజ్ అయిన రోజే మాకు క్లియర్ గా అర్థమైపోతుంది ఎన్ని క్రోర్స్ అని చెప్పి. ఏదైతే నాగార్జున గారు చెప్పారో ఇది ఖచ్చితంగా హిట్ కొట్టబోతుంది అని చెప్పి మేము కూడా అదే మాట చెప్తున్నాం అండి. 15 ఏళ్ళ మా కళ నెరవేరబోతుంది ఈ సినిమాతోటి.